హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి మొదటి భాగాన్ని వినిద్దాం. మబ్బులు పట్టి వాతావరణం అంతా చల్లగా ఉంది. ఆఫీస్ వర్క్ అవ్వటంతో బయటికి వచ్చింది ఆ అమ్మాయి. అప్పటి వరకు లోపల ఉన్న తనకి ఆ మబ్బులు చల్లని గాలి ఒంటికి తాకేసరికి మనసులో ఏదో తెలియని ప్రశాంతత. అబ్బా, వీడొకడు వర్క్ అయినా కూడా ఇచ్చిన శాలరీ కంటే ఎక్కువగా వర్క్ చేయించుకొని బుర్రలు తింటాడు వేధవ. వీడి పెళ్ళంతో గొడవ అయితే ఆ ఫ్రస్ట్రేషన్ వర్క్ మీద చూపించుకుంటాడేంటే కోపంగా విసుక్కుంటూ బయటికి వచ్చింది శ్రీజ. తన ఫ్రెండ్ మాటలకి తనలోని తాను నవ్వుకొని రోడ్డు మీదకి వచ్చిందామె. ఏంటే నవ్వుతున్నావు? ఉన్నమాటే కదా అన్నాను. ఎందుకే జీతం ఇచ్చే సార్ మీద కోపడతావు? తప్పు కదా అన్నది. ఉఫ్ అమ్మ బంగారు తల్లి, నీ జాలికి దయకి ఓ నమస్కారం. నీకు ఉన్న మంచితనానికి ఎవడొస్తాడో కానీ తెలియదు, కానీ వాడు ఉన్నదంతా అమ్ముకోవాలి. ఆమె ఎప్పటిలానే చిన్నగా నవ్వి ఊరుకుంది. ఇంతలో వర్షం ఒక్కసారిగా గట్టిగా కురుస్తుంది. మరోవైపు గాలి కూడా ఎక్కువగా వీచింది. అబ్బబ్బా, ఏంటే సడన్గా ఈ వర్షం? ఇప్పుడు ఎలా వెళ్ళాలి మనం? కాసేపు బస్టాండ్లో ఉందామా? ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తుంది శ్రీజ. వద్దే, తడిచిన బట్టలతో బస్టాండ్లో నించుంటే ఎవడో ఒకడు కామెంట్ చేయడం, పచ్చి బూతులు మాట్లాడి ఎక్కడెక్కడో టచ్ చేస్తారు. అవసరమా? నువ్వు చెప్పింది నిజమేనే. ఎందుకు వచ్చిన తంట? జస్ట్ కిలోమీటరే కదే, తొందరగా నడిచి వెళ్ళిపోదాం పదా ఫాస్ట్గా అంటూ ముందుకు నడిచింది అంజలి. అంజలి, ఇప్పుడే చెప్తున్నాను, నాకు అసలే చాలా ఆకలిగా ఉంది. ఏమాత్రం ఇప్పుడు నువ్వు సమాజ సేవ మొదలు పెట్టాలి, అసలు ఊరుకునే ప్రసక్తి అయితే లేదు అన్నది. అబ్బా సరే అంటూ ఇద్దరు వర్షంలో తడుస్తూ అడుగుల వేగం పెంచారు. కాసేపటికి వర్షం ఇంకా పెద్దది అవటంతో ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఒసే, ముఖానికి చినుకులు బాగా గట్టిగా కొడుతున్నాయి. అవును, ఏం చేద్దామే, గాలి కూడా బాగా ఎక్కువైంది అని అంజలి చుట్టూ చూసింది. దూరంగా ఒక చెట్టు కనిపించడంతో శ్రీజ, పద ఆ చెట్టు కింద ఉందాం కాసేపు అన్నది. హా సరే అంటూ ఇద్దరు గబగబా చెట్టు కింద నుంచుని వర్షాన్ని చూస్తున్నారు. ఏంటే సడన్గా ఇంత పెద్ద వర్షం? లేటుగా వెళ్తే వార్డెన్ కోపడుతుంది, పైగా ఆవిడికి అసలే కోపం ఎక్కువ అన్నది శ్రీజ. ఏం అనదలే, ఇంత పెద్ద వర్షంలో ఎలా వెళ్ళగలం అన్నది అంజలి. అందుకే ఇద్దరం కలిసి స్కూటీ కొనుక్కుందామంటుంటే నువ్వేమో కొందామంటావు. ఆ టైంకి డబ్బులన్నీ ఎవరికి యాక్సిడెంట్ అయితే చాలు వెంటనే వెనక ముందు చూడకుండా ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేస్తావు. ఎందుకు ఇప్పుడు అంత కోపం అన్నది అంజలి. కోపం కాదే, నీ మంచితనం చూస్తుంటే దారిని పోయే దానయ్య నీ ప్రాణం కావాలమ్మా అని అడిగితే ఇచ్చేస్తావు ప్రాణాలు. నీ మనసే అలాంటిది కదా. శ్రీజ, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో తప్పు లేదే. ఆ పుణ్యఫలమే మనల్ని, మన కుటుంబాలని కాపాడుతుంది. నీకు నాకు ఎవరున్నారే? నువ్వు నేను అనాథలమే కదా అన్నది శ్రీజ. మనకి ఎందుకు లేరే? వార్డెన్ మన అమ్మ, నువ్వు నాకు సిస్టర్, ఇది చాలు, ఇదే మన ఫ్యామిలీ. శ్రీజ నవ్వుతూ, నువ్వు మారవే అని ఇద్దరు మాటల్లో పడ్డారు. ఇంతలో ఒక కార్ రోడ్డు మీద స్పీడ్గా వచ్చి ఒక చెట్టుకు గుద్దుకుంది. అది చూసిన అంజలి, శ్రీజ షాక్ అయ్యారు. అయ్యో శ్రీజ, పద వెళ్దాం. అనుకుంటూనే ఉన్నాను, పద, ఇంకెందుకు లేటు, మొదలుపెట్టు నీ సమాజ సేవ. అంజలి కోపంగా చూస్తుంది. కోపంగా చూడకే, అయినా వాడికి బుద్ధి లేదు. ఇంత వర్షంలో ఈదురుగాలిలో హైవే రోడ్డు మీద అంత స్పీడ్ అవసరమా? నీ మాటల తర్వాత ముందు పద అంటూ ఇద్దరు పరుగున ఆ కారు దగ్గరికి వెళ్ళారు. కారులో ఒక 45 సంవత్సరాల ఒక ఆవిడ, 4 సంవత్సరాల ఒక బాబు. డ్రైవర్ రక్తపు మడుగులో తడిసి ముద్దవుతున్నారు. అయ్యో శ్రీజ, ముందు అంబులెన్స్కి ఫోన్ చేయవే, చూస్తుంటే చాలా గట్టిగా దెబ్బలు తగిలాయి. అవునే అంటూ శ్రీజ అంబులెన్స్కి ఫోన్ చేసింది. కారు అద్దాలు పగిలి గుచ్చుకోవడంతో ఆ బాబు మరింతగా బాధపడుతున్నాడు. అమ్మా నొప్పి అంటూ మూలుగుతున్నాడు. అంజలి జాగ్రత్తగా ఆ బాబుని బయటికి తీసింది. చూస్తుంటే డ్రైవర్ చనిపోయినట్టుగా ఉన్నాడే. అయ్యో అని శ్రీజ బాధపడింది. ఇంతలో అంబులెన్స్ రావడంతో కారులో ఉన్న ఆవిడ్ని, డ్రైవర్ని కూడా అంబులెన్స్ ఎక్కించారు. శ్రీజ, నువ్వు ఆశ్రమానికి వెళ్ళు, నేను హాస్పిటల్కి వెళ్తాను. నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తానే, పద ఇద్దరం వెళ్దాం అని వెనకే వస్తున్న ఆటోని ఎక్కి హాస్పిటల్కి వెళ్ళారు. యాక్సిడెంట్ అయిన ఆమె అంజలి వైపు చూసింది. అంజలి ఆమె చేతిని పట్టుకుని, మీకు ఏం కాదా అంటే, అసలు భయపడకండి అంటూ కంగారుగా నడుస్తుంది. నీ పేరు అంజలి ఆంటీ అని డాక్టర్ అంటూ గట్టిగా అరిచింది అంజలి. అంజలి పిలుపుకి స్టాఫ్ అందరితో సహా బయటికి వచ్చారు. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఐసీయూ బయట నుంచి ఉన్నారు శ్రీజ, అంజలి. ఇందులో నర్స్ బయటికి వచ్చి, మేడం ముందు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి బిల్ కట్టేయండి. సరే అని అంజలి శ్రీజ వైపు చూసి, ఈరోజు శాలరీ ఇచ్చారు కదా, నా బ్యాగ్లో ఉన్న డబ్బులు ఇవ్వు.
శ్రీజ తన శాలరీ, అంజు శాలరీ రెండూ కలిపి అంజలి చేతిలో పెట్టింది. నువ్వు ఇక్కడే ఉండు అని కంగారుగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి బిల్ కట్టేసి శ్రీజ దగ్గరికి వచ్చింది. ఏమైంది, కట్టేశావా? కట్టేశానే. శ్రీజ అంజలి వైపు చూసి, నీ మెడలో మీ అమ్మ చైన్ ఏదే? డబ్బులు సరిపోలేదే, అందుకే చైన్ ఇచ్చాను. అంజలి, ఎందుకే చైన్ ఇచ్చేశావు? అది నీకు చాలా ఇష్టం కదా. ఒక మనిషి ప్రాణం కోసం మన ఇష్టాన్ని వదులుకోవటంలో తప్పు లేదులే అని అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది. కాసేపటికి డాక్టర్ బయటికి రావడంతో, ఎలా ఉంది డాక్టర్ ఆవిడికి అని అడిగారు. బాగానే ఉంది, కాకపోతే తలకి గట్టిగా దెబ్బ తగిలింది. అలానే ఆవిడికి. చెప్పండి సార్, ఏమైంది? ఒక కాలు పోయింది. శ్రీజ, అంజలి షాక్గా ఒకరి ముఖాలు ఒకరిని చూసుకున్నారు. మరి బాబుకి ఎలా ఉంది సార్? చెంపలకి చేతికి గుచ్చుకున్న గాజు ముక్కలైతే తీసాం. బాబుకి పెద్దగా దెబ్బలైతే తగలలేదు. కాసేపటికి స్పృహ వస్తుంది, కానీ ఆవిడికి స్పృహ వచ్చినప్పుడు కాలు తీసేసిన విషయం మీరే చెప్పాలి. కారులోని ఆవిడ కాలు నుజ్జు నుజ్జు అయిపోయింది. అర్థమైంది డాక్టర్, ఆవిడ ప్రాణాలు కాపాడు, అది చాలు మాకు. ఆవిడికి స్పృహ రావడానికి టైం పడుతుంది, ఈలోపు ఈ మందులు తీసుకోండి. సరే సార్. డాక్టర్ వెళ్ళగానే, అంజలి, పాపం ఆవిడ జీవితంలో నడవలేరా అని అడిగింది శ్రీజ. నడిపించే తోడు ఉండాలి, కానీ నరకం కూడా స్వర్గంగానే ఉంటుంది. కాలుపో లేకపోతేనే బ్రతకలేమా? మన ధైర్యమే మనల్ని నడిపించేది. తలరాత్రని ఎవరూ మార్చలేరే. డబ్బులు ఇవ్వు, మందులు తీసుకుని వస్తాను అంటూ బ్యాగ్లో ఉన్న డబ్బులు ఇచ్చింది శ్రీజ. ఎంతసేపు ఆఫీసేనా? ఇంత వర్షం పడుతుంది, ఎప్పుడొస్తావింటికి? కోపంగా అరిచింది తార. ఫోన్లో భార్య మాటలు ఘాటుగా వచ్చేసరికి, దారిలోనే ఉన్నాను తారా, వచ్చేస్తున్నాను అన్నాడు. ఎప్పుడూ చూసిన పని పని, అసలు మీకు ఇంటికి రావాలని అనిపించదా? నీకు తెలుసు కదా ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని. పైగా రేపు లండన్ నుంచి రుద్ర వస్తున్నాడు. ఎన్ని పనులు చూడాలి నేను. అయినా ఏముంది నీకు? ఎప్పుడు లేనిది కోపంగా మాట్లాడుతున్నావు? అత్తయ్య బాబుని తీసుకుని బయటికి వెళ్ళారండి, ఇప్పటికీ ఇంకా ఇంటికి రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. మామయ్యకి ఈ విషయం చెప్దామన్నా, మీకు తెలుసు కదా ఆయనకి నేనంటే పడదు. మరి తాతయ్య లేరా? తాతయ్య పడుకున్నారండి, ఆయనకి షుగర్ కదా. అత్తయ్య ఇంకా రాలేదని చెప్తే కంగారు పడతారని. నేను వచ్చేస్తున్నాను తారా, ప్లీజ్. గగన్, నా మనసు ఎందుకో చాలాసేపటి నుంచి కంగారుగానే ఉంది. ఏదో కీడు జరుగుతుందని అనిపిస్తుంది. లేదు తారా, నేను వస్తున్నాను కదా, నువ్వు కంగారు పడుకు. ఎందుకైనా మంచిది ఒకసారి డ్రైవర్కి ఫోన్ చేయి. ఇప్పటికి 100 సార్లు అయినా చేస్తుంటాను. అత్తయ్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నాకు భయంగా ఉందండి ఏడుస్తూ చెప్పింది తారా. తారా, ప్లీజ్ ఏడవకు. 10 మినిట్స్లో ఇంట్లో ఉంటాను. ఈ విషయం నాన్నకి చెప్పు. నేనా? ఆయన ముఖం కూడా చూడరు కదండి, ఎలా చెప్పగలను? చెప్పకపోయినా నిన్ను తిడతారు. నిన్ను తిడితే నేను తట్టుకోలేను. ఈ విషయం చెప్పు ముందు అంటూ గగన్ కాల్ కట్ చేశాడు. తార భయంగానే వెళ్ళి మామయ్య రూమ్ దగ్గరికి వెళ్ళింది. సోఫాలో కూర్చుని ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు చంద్రశేఖర్. అడుగు పెడదామన్నా తారకి ధైర్యం చాలటం లేదు. మామయ్య అన్నది. ఆ పిలుపు చెవికి చేరగానే ల్యాప్టాప్ క్లోజ్ చేసి మౌనంగా ఉన్నారు. అత్తయ్య మున్నాని తీసుకుని బయటికి వెళ్ళారు. ఇప్పటికీ ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. డ్రైవర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నాకు భయంగా ఉంది మావయ్య. ఇంతలో పని అమ్మాయి లోపలికి వచ్చి, సార్ కాఫీ అన్నది. మీ అమ్మగారు ఎప్పుడనగా బయటికి వెళ్ళారో కనుక్కో. పనమ్మాయి తారా వైపు చూసింది. 2 గంటల క్రితం మావయ్య. నీకు ఇక్కడ మావయ్య అనేవాళ్ళు ఎవరూ లేరు. చెప్పవలసింది చెప్పారు కదా, ఇంకా బయటికి వెళ్ళమను. ఆ మాటలు తారకి అలవాటు అయిపోవడంతో కామ్గా బయటికి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది. అప్పుడే లోపలికి వచ్చాడు గగన్. తార, అమ్మ ఫోన్ చేసిందా? తన భర్తని చూడగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చింది తారకి. లేదండి, ఇప్పుడే ఈ విషయం మామయ్యకి చెప్పాను. నువ్వెందుకో అలా ఉన్నావు? నాన్న నిన్ను తిట్టారా? లేదండి, ఎవరు ఏమనలేదు. మున్న అత్తయ్య కోసం భయంగా ఉందండి. నువ్వు కంగారు పడుకు అంటూ తారకి ధైర్యం చెప్పాడు. ఇంతలో గగన్ ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు? నమస్తే సార్, నా పేరు అంజలి. నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అమ్మగారికి యాక్సిడెంట్ అయింది సార్ అన్నది. ఏంటి? అవును సార్, డ్రైవర్ చనిపోయాడు. ఇంకా బాబు ఎలా ఉంది? బాబుకి ఎంతో కంగారుగా అడిగాడు గగన్. ఫైన్ సార్, ఇంకా స్పృహ రాలేదు. హాస్పిటల్ అడ్రస్ చెప్పండి. అంజలి హాస్పిటల్ అడ్రస్ చెప్పి కాల్ కట్ చేసింది. గగన్ ఫేస్ చూసిన తార, ఏమైందండి అన్నది. అమ్మకి యాక్సిడెంట్ అయింది తారా. తార షాక్ అవి గగన్ వైపు చూస్తుండిపోయింది. ఏంటండి మీరనేది? అత్తయ్యకి యాక్సిడెంట్ అంటే మరి మనమున్నా? తార ఆ మాట అనగానే ఇంకా భయం వేసింది గగన్కి. వెంటనే పరుగున తండ్రి రూమ్కి వెళ్ళాడు. నాన్న, నాన్న అంటూ వర్క్ చేస్తున్న చంద్రశేఖర్ గారు కొడుకు ముఖంలో కంగారు చూడగానే, ఏమైందిరా, ఎందుకు కంగారుగా ఉన్నావు? మాటలు కూడగట్టుకుని, నాన్న, అమ్మకి యాక్సిడెంట్ అయింది నాన్న, మీరు తొందరగా రండి, హాస్పిటల్కి వెళ్దాం.
చేతిలో ఉన్న ల్యాప్టాప్ కింద పదిలేశాడు చంద్రశేఖర్. ఎప్పుడు జరిగిందిరా యాక్సిడెంట్? అసలు ఎలా జరిగింది అంటూ కంగారుగా గగన్ దగ్గరికి వచ్చాడు. తెలియదు నాన్న, ముందు హాస్పిటల్కి పదండి. అందరూ ఆగమేఘాల మీద హాస్పిటల్కి వెళ్లారు. ఐసీయూ బయట కూర్చొని అటు ఇటు తిరుగుతుంది అంజలి. రిసెప్షన్ దగ్గర డీటెయిల్స్ తెలుసుకుని పరుగున ఐసీయూ దగ్గరికి వచ్చారు తారా, గగన్, చంద్రశేఖర్. ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి, మీరే నా పేషెంట్ తాలూకు? అవును. ఎలా ఉంది అమ్మకి? బాబు బాగానే ఉన్నాడా? ఎంతో కంగారుగా అడిగాడు గగన్. బాగానే ఉన్నారు సార్, ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. ఆపరేషన్ అయింది, స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది. బాబు కూడా బాగానే ఉన్నాడు, ఇంకా స్పృహలోకి రాలేదు. కాకపోతే డ్రైవర్ చనిపోయాడు. గగన్ బాధగా తండ్రి వైపు చూశాడు. బాధపడకు గగన్, వాళ్ళ ఫ్యామిలీని మనమే చూసుకుందాం. మీతో ఒక విషయం చెప్పాలి సార్. అంజలిని చూసిన చంద్రశేఖర్ ఫేస్ మాడిపోయింది. ఏంటి? కోపంగాని అన్నారు చంద్రశేఖర్. కారులో మేడం కాలు ఇరుక్కుపోయి కాలు మొత్తం నుజ్జు అయిపోయింది. ఆపరేషన్ చేసి కాలుని తీసేశారు. మీరే ఆ మేడం గారికి చెప్పాలి అన్నది. నీ పేరేంటి? అంజలి సార్. ఇంకొంచెం ముందుకు వెళితే మంచి హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళటం మానేసి ఇలాంటి హాస్పిటల్కి ఎందుకు తీసుకుని వచ్చావు? ఈ హాస్పిటల్ చూస్తేనే కంపరంగా ఉంది, అలాంటిది ఇక్కడ నా భార్యకి ట్రీట్మెంట్ చేయించావా? అంజలి, శ్రీజ ఇద్దరూ షాక్ అయ్యారు. శ్రీజ ఆయన్ని చూస్తూ, ఈయన్ని చూస్తుంటే అత్తారింటికి దారేది సినిమా గుర్తొస్తుంది. నిజ జీవితంలో జరిగేవి కదా సినిమాలు తీసేది. నాన్న, ఏంటి నాన్న మీరు? అమ్మ ప్రాణాలతో ఉంది అంటే తన వల్లే, అలాంటిది మీరేంటి మంచి హాస్పిటల్ అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారు? సమయానికి ఆ అమ్మాయి వచ్చి అమ్మని బాబుని కాపాడింది, లేదంటే అమ్మ మనకి దక్కేదా? మున్నాని చూద్దామా? ఇంతలో నర్సు వచ్చి, బాబుకి స్పృహ వచ్చింది, లోపలికి రండి. థ్యాంక్ యూ సిస్టర్ అని గగన్, తారా ఇద్దరు లోపలికి వెళ్లారు. చంద్రశేఖర్ అంజలి వైపు కోపంగా చూస్తుంటే లేనిదానిలా ఉన్నావు. డబ్బు కోసమే కదా మా ఆవిడ ప్రాణాలు కాపాడింది. ఎంత కావాలో చెప్పు, నీ ముఖం మీద పడేస్తాను. శ్రీజ కోపంగా నోరు ఎత్తేలోపే అంజలి శ్రీజ చేతిని పట్టుకొని, డబ్బు కోసం ప్రాణాలు కాపాడే మనస్తత్వం అయితే నాది కాదు సార్. ప్రాణాలు నిలబడాలంటే మంచి వైద్యం అందించాలి. దానికి హాస్పిటల్ రిచ్గా ఉండవలసిన అవసరం లేదు. ఇంకా ముందుకు వెళితే ట్రీట్మెంట్ జరగటం సంగతి పక్కన పెడితే అసలు మేడం మీకు దక్కేవారే కాదు. శ్రీజ షాక్గా అంజలి వైపే చూసింది. కోపం సాధారణంగా రాదు అంజలికి, అలాంటిది ఎప్పుడు లేనిది ఇంత కోపంగా మాట్లాడేసరికి షాక్ అయింది. చంద్ర కోపంగా, ఆపు, నీ చేత నీతులు చెప్పు ఉంచుకునే అంత స్థితిలో నేను లేను. ట్రీట్మెంట్కి ఎంత అయిందో చెప్పు, నీ ముఖాన కొడతాను అన్నాడు. విసిరి కొట్టే డబ్బుని మీరు తీసుకుంటారేమో, నేను కాదు. ఒక మనిషి ప్రాణం కాపాడాను, అదే నాకు కోట్ల ఆస్తి. ముందు మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి, బాగా డబ్బు పిచ్చి ఉన్నట్టుంది మీకు అని శ్రీజ చేతిని పట్టుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్తున్న అంజలిని చూస్తూ ఉండిపోయాడు చంద్రశేఖర్. ఎంత పొగరు ఈ అమ్మాయికి, నాకే ఎదురు చెప్తుంది. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా వేస్టే అనుకుని మున్నా దగ్గరికి వెళ్ళాడు. బయటికి వచ్చిన అంజలి కోపంగా చుట్టూ చూసింది. ఏ ఒక్క ఆటో కూడా కనిపించలేదు. లాగిపెట్టి చెంప మీద కొట్టాల్సింది పోయి నోటితో సమాధానం చెప్పావేంటి? వదిలేవే, అలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా దండగా. డబ్బు ఉన్నవాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు. ఒకప్పుడు మా నాన్న కూడా అలానే ఉండేవాడు. అది చూసి మా అమ్మ కూడా ఎంతగానో బాధపడేది. చనిపోతే మనతో కూడా డబ్బు రాదే, ఏం చేస్తాం? ఇలాంటి వాళ్ళని మార్చలేం. అయినా ఎప్పుడు లేనిది నీకు కొంచెం కోపం చూసేసరికి షాక్ అయ్యాని. నువ్వు కాబట్టి మాటలతో సరిపెట్టి, నేనైతే నిజంగానే ఒకటి పీకేదాన్ని. శ్రీజ మాటలు వింటూ అంజలి చుట్టూ చూసింది. ఎదురుగా ఒక చిన్న హోటల్ కనిపించడంతో, శ్రీజ పద కాఫీ తాగుదాం అంది అంజలి. ఈ టైంలోనా? ఆశ్రమంలో ఇప్పుడు ఫుడ్ కూడా ఉండదు. టైం చూసావా ఎంత అయిందో? నువ్వు అసలు ఆకలికి తట్టుకోలేవు. కాఫీ తాగి టిఫిన్ ఉంటే పార్సల్ చేయమంటాం. సరేనే అంటూ ఇద్దరు ఎదురుగా ఉన్న చిన్న హోటల్ దగ్గరికి వెళ్లారు. ఇద్దరు కాఫీ తాగుతూ వాతావరణం చూశారు. వర్షం తగ్గడంతో చల్లని గాలి వంటికి హాయిగా తాకుతుంది. మబ్బులు చాటున ఉన్న చందమామని చూస్తూ చిన్నగా చలికి వణుకుతూ కాఫీ సిప్ చేసింది అంజలి. అంజలి, చెప్పు శ్రీజ, ఆ బాబు చాలా అందంగా ఉన్నాడు కదా? అవును. ఒకసారి ఉదయం హాస్పిటల్కి వద్దాం. ఎందుకే? వాడి చేత మళ్ళీ తిట్లు తినడానికా? పార్సల్ రెడీ, పద ఆశ్రమానికి వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్లారు. మున్నాని గుండెలకు హత్తుకుని ఏడుస్తుంది తార. ఏడవకు తార, వాడికి ఏం కాలేదు కదా. వీడికి అత్తయ్యకి ఏమన్నా అయితే మన కుటుంబం ఏమైపోవాలండి? ఆ అమ్మాయి ఎవరో నిజంగానే దేవతలా వచ్చి అత్తయ్యని బాబుని కాపాడింది. లేదంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. అవును, కనీసం ఆ అమ్మాయికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఎందుకండి మామయ్య అలా మాట్లాడారు? కనీసం ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పడం మానేసి కోప్పడ్డారు. ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో. అవును, బయట చూస్తే కనిపించడం లేదు. బహుశా నాన్న మాటలకి తను బాధపడి ఉంటుంది.
ఏమండి పాపం ఆ అమ్మాయి చూస్తుంటే నాలానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా ఉంది. ట్రీట్మెంట్కి ఎంత అయిందో మామయ్యకి తెలియకుండా ఇచ్చేయండి. అదే చేస్తాను. తన డీటెయిల్స్ రిసెప్షన్లో రాసి ఉంటుంది కదా, నేను తెలుసుకుంటాను. చేతిలో ఉన్న ఫోన్ మోగటంతో నెంబర్ వైపు చూసి తార వైపు చూశాడు. ఏమైందండి? ఫోన్ లిఫ్ట్ చేయండి. రుద్ర ఫోన్. అమ్మకి ఇలా జరిగిందంటే వాడు తట్టుకోలేడు తారా. వచ్చాకైనా విషయం చెప్పాలి కదండి, చెప్పండి. లేదంటే ఈలోపు మామయ్య ఫోన్ చేసి చెప్పినా చెప్పేస్తారు కదా. అవును అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య, చెప్పరా. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. గగన్కి చెప్తామన్నా మాటలు రావడం లేదు. ఏం లేదురా, వచ్చేస్తున్నావా రేపు? అన్నయ్య, ఒకసారి మున్నాకి ఫోన్ ఇవ్వు. వాడు పడుకున్నాడ్రా. అవునా? డౌట్గానే అడిగాడు అతను. అవును అన్నయ్య, నువ్వు నా దగ్గర ఏం దాయటం లేదు కదా? మరోసారి గొంతు రెట్టించి అడిగాడు రుద్ర. గగన్కి బాధ ఎక్కడ అయ్యి నేనే మళ్ళీ చేస్తాను అంటూ వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఎందుకంటే బాధపడుతున్నారు? విషయం చెప్పేయచ్చు కదా. వాడు ఎంతో సంతోషంగానే ఉన్నాడే. ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. నేను అమ్మ దగ్గర ఉంటాను, నువ్వు మున్నాని జాగ్రత్తగా చూసుకో. సరేనండి అని అంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.